ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది. స్త్రీలు అజ్ఞాతంగా అంటుకున్న పాపాలు గలవాళ్ళు, వీళ్ళు తరించిపోయేందుకు ఏదైనా వ్రతం చెప్పమని కోరగా శివుడు ఆమెకు లక్షవత్తి వ్రతాన్ని ఉపదేశించాడు. విధి విధాన ఉద్యాపనాదులన్నీ తెలియజేశాడు. అందుమీదట పార్వతి అంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరు చేశారు, ఆ కథ సెలవీయమని కోరగా శివుడిలా చెప్పసాగాడు. పూర్వం ఆర్యావర్త దేశంలో లక్షణ అనే ఒక వేశ్యకాంత ఉండేది. ఒకనాడు ఆమె విహారానికి వెళ్ళగా ఒక బ్రాహ్మణుని శవం ముందు హృదయ విదారకంగా రోదిస్తున్న అతని ఇల్లాలిని చూసి, అయ్యయ్యో, స్త్రీలకు వైధవ్యం అత్యంత దుర్భరం కదా అనుకుని ఒక కోవిదుడైన యాచకుడనే బ్రాహ్మణుని సమీపించి కుల స్త్రీలకింతటి కష్టం రావడానికి కారణమేమిటని ప్రశ్నించింది. అందుక యాచకుడిలా పలికాడు, అమ్మాయి, అనేకానేక జ్ఞాత పాపాల వల్లవే ఇలాంటివి కష్టాలు కలుగు